ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి ఈ మాట అంటున్నాడు, తన ఫ్రెండ్తో అంటున్నాడు, నేను ఎంత ధన్యుడో తెలుసా, దేవుడు ఎంత అద్భుతం చేశాడో తెలుసా అని చెప్పి తను దేవుని యొక్క మహా అద్భుతాన్ని గురించి తను చెప్తున్నాడు. ఏమైంది? నేను వెళ్తున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యింది. కారు బోల్తా కొట్టేసింది, నుజ్జు అయిపోయింది కారు. నాకు మాత్రం మో చేతులకి మో చెప్పులకి కొంచెం దెబ్బలు తగిలి తప్ప నాకు మాత్రం ఏమీ కాకుండా దేవుడు ఎంత అద్భుతంగా కాపాడాడంటే ఆ కారు చూసిన ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు, ఏమని? ఈ కారులో ప్రయాణం చేసిన వాడు ఖచ్చితంగా చచ్చిపోయి ఉంటాడు. అందరూ అంటున్నారు. కానీ దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అంటే, అంత భయంకరంగా కారు నుజ్జు అయిపోయినా సరే నన్ను ఆయన కాపాడాడు. ఇది మహా, చెప్పండి ఏమిటో, అద్భుతం అని అంటూ ఉంటే అప్పుడు ఎదురుగుండా ఉన్న వ్యక్తి అంటున్నాడు, నీకు ఇంకొక అద్భుతం చెప్తా, ఇది ఇంకా అంతకంటే గొప్ప అద్భుతం. ఏమిటి? నీ కారు నుజ్జు అయిపోయిందా? నీకు యాక్సిడెంట్ అయ్యిందా? నువ్వు కూడా ఇలాగే యాక్సిడెంట్ అయినప్పుడు, నీ కారు నుజ్జు అయిపోయినప్పుడు నీకు ఏం తగలకుండా బయటపడ్డావా? ఏమైంది నీకు? నువ్వు వెళుతున్న మార్గంలోనే గత 10 సంవత్సరాలుగా నేను ప్రయాణం చేశాను. నువ్వు ఒక్కసారి ప్రయాణం చేస్తే నీ కారు నుజ్జు అయిపోయింది అన్నావు కదా, దేవుడు అంతకన్నా మహా గొప్ప అద్భుతం చేశాడు. ఏమిటి అద్భుతం అంటే, ఇదే దారిలో ఉద్యోగం కోసం 10 సంవత్సరాలుగా కారు నడుపుతూ ఉన్నాను, ఇప్పటిదాకా ఏ యాక్సిడెంట్ కాకుండా నా ప్రభు మహా. అంతేనా? చప్పట్లో. సహోదరి సహోదరులు, మనం సాధారణంగా ప్రమాదం జరిగిపోయిన తర్వాత ఆ ప్రమాదంలోంచి బయటపడితే దేవుడు అద్భుతం చేశాడు అంటున్నావు కదా. అసలు ప్రమాదమే నీ దరిదాపులకు రాకుండా చేస్తే దాన్నేమంటారు? మహా అద్భుతం. గడిచిన కాలంలో మనం చేసిన ప్రయాణాల్లో ఎటువంటి యాక్సిడెంట్ కాకుండా దేవుడు కాపాడాడు అంటే, దేవుడు నీ పట్ల మహా కృపను చూపించాడు.